Hi guys, welcome back to my channel Target CASF 2026. Guys, ఎవరైతే అభ్యర్థులు డిఫెన్స్ పారామిలిటరీ మరియు ఎస్ఎస్సి రైల్వే నుంచి వచ్చే నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుతారో వారందరికీ నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఏంటంటే అప్లికేషన్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్, సిలబస్ అనాలిసిస్ వీడియో, వెయిటేజ్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా తెలుస్తుంది. సో మ్యాటర్లోకి వెళ్తే 2025 ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 53,690 వేకెన్సీలు అనేది మనకి రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో ఏంటంటే మనకు ఫస్ట్ వచ్చిన వేకెన్సీస్ ఎంత 39,481. ఆ తర్వాత మనకి ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని పోస్టులు పెంచడం జరిగింది. పెంచిన తర్వాత 53,690 పోస్టులు రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది మనకి ఫిబ్రవరిలో కంప్లీట్ అయిపోయింది. జూన్లో రిజల్ట్ ఇచ్చారు. ఆగస్టులో ఈవెంట్ కండక్ట్ చేసినారు. ఈ ఆగస్టులో ఎవరైతే అభ్యర్థులు తెలంగాణ నుంచి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి ఫిజికల్ కంప్లీట్ చేసి మెడికల్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఎవరైతే అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ డేట్స్ అనేది అవుట్ అవ్వడం జరిగింది. ఈ నోటీస్లో ఏముందంటే కండక్టింగ్ ఫర్ డిఎంఈ ఆర్ఎంఈ ఫర్ కానిస్టేబుల్ జీడీ ఎగ్జామినేషన్ 2025 రిగార్డింగ్ డిటైల్మెంట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్స్ అండ్ బోర్డ్ ఎస్ఎస్సి సిటీ జీడీ 2025కి సంబంధించిన మెడికల్ కండక్ట్ చేస్తున్నాం అనేసి మనకి అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వరకు ఏ సెంటర్లు ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూసుకుంటే, ఏపీ వాళ్ళు చూసుకుంటే ఐటీబీపీ చిత్తూరు మరియు సిఐఎస్ఎఫ్ యూనిట్ విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు, ఏపీ వాళ్ళకు 2 సెంటర్లు అనేది అలాట్ చేయడం జరిగింది. సో ఒకటి ఐటీబీపీ చిత్తూరు మరియు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంటుంది కదా, స్టీల్ ప్లాంట్. అండ్ తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే 3 సెంటర్లు, సిఆర్పిఎఫ్ చంద్రన్గుట్ట, సిఆర్పిఎఫ్ రంగారెడ్డి హకీంపేట్, సిఐఎస్ఎఫ్ నిసా హైదరాబాద్ హకీంపేట్. సో ఇందులో భాగంగా ఏపీ వాళ్ళకు 2 సెంటర్లు అండి, తెలంగాణ వాళ్ళకు 3 సెంటర్లు అనేది అలాట్ చేయడం జరిగింది. సో ఈ నోటీస్లో ఏముందంటే కానిస్టేబుల్ జీడీ పిఎస్టీ పిఎంటీ 30 సెంటర్స్లో కండక్ట్ చేసినాము. ఆగస్టు 20 నుండి సెప్టెంబర్ 12 వరకు మేము ఫిజికల్ అనేది కండక్ట్ చేసినాం. అండ్ అక్టోబర్ 13 రోజు 95,577 క్యాండిడేట్స్ క్వాలిఫై అయ్యారు. అందులో ఫీమేల్ వచ్చేసి 9,231, మేల్ వచ్చేసి 86,346 మెంబర్స్ అనేది ఫిజికల్ క్వాలిఫై అయ్యి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్కి షార్ట్ లిస్ట్ అయ్యారు అనేసి మనకి నోటీస్లో ఉంది. సో ఇందులో భాగంగా ఇన్ ఆర్డర్ టు కండక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్, రీమెడికల్ ఎగ్జామినేషన్ బోత్ ఈవెంట్స్ ఎట్ సేమ్ సెంటర్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది సేమ్ సెంటర్ ఒకటే రోజు జరుగుతుంది అనేసి మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా టెంటేటివ్ డేట్స్ చూసుకుంటే నవంబర్ 12 నుండి డిసెంబర్ 9 వరకు మనకి డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తాం అనేసి ఈ నోటీస్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. తెలంగాణలో వచ్చేసి సిఆర్పిఎఫ్ చంద్రన్గుట్ట, సిఆర్పిఎఫ్ హకీంపేట్, సిఐఎస్ఎఫ్ నిసా. ఏపీ వాళ్ళు చూసుకుంటే ఐటీబీపీ చిత్తూరు మరియు సిఐఎస్ఎఫ్ స్టీల్ ప్లాంట్. సో ఇది గైస్ మనకి డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ డేట్స్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ డేట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి సో ఇంకా ఎవరైతే అభ్యర్థులు
డాక్యుమెంట్స్ అనేది సరిగ్గా అంటే లేకుండా ఉంటే అరేంజ్ చేసుకోండి. మనకి మెయిన్గా రెసిడెన్స్, ఓబీసీ వాళ్ళు ఉంటే ఓబీసీ నాన్ క్రిమినల్, ఓబీసీ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోండి. క్యారెక్టర్ సర్టిఫికేట్, అన్మ్యారీడ్ సర్టిఫికేట్, అండ్ ఎన్సీసీ వాళ్ళు ఉంటే ఎన్సీసీ, స్పోర్ట్స్ వాళ్ళు ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇన్ కేస్ ఏదైనా సర్టిఫికేట్ లేకుంటే మన ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి తీసుకోండి. హడావుడి టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నాయో లేదో ఇప్పుడే రెడీ చేసుకొని పెట్టుకోండి. లాస్ట్ మినిట్లో హడావుడి అవుతుంది కాబట్టి ముందుగానే ప్రిపేర్ అయి ఉండండి. సో ఎవరైతే అభ్యర్థులు డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ మరియు డీవీకి సెలెక్ట్ అయ్యారో వీళ్ళు కొన్ని రోజులు బండ్లు నడపడాలు, పార్టీస్కి వెళ్ళడాలు, ఫంక్షన్కి వెళ్ళడాలు ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటే బెస్ట్. ఎందుకంటే మన సేఫ్టీలో మనం ఉండడం మన బాధ్యత కాబట్టి కొంచెం ఈ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇది గైస్ ఈ వీడియోలో మనకి అఫీషియల్ నోటీస్ కూడా రావడం జరిగింది కాబట్టి అందరు అప్రమత్తంగా ఉండండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో టార్గెట్ CASF 2026 యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.